वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 26వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ఘట్టం ఏంటంటే, నందుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రభావాన్ని గోపాలకులకి తెలియజేయడం జరుగుతున్నది. గోపాలకులందరూ కూడా ఈ గోవర్ధనగిరి పర్వతం సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహిమని, మహాత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఇప్పటి వరకు ఎవరో చెప్తే విన్నారు, కొంతమంది చూసి చూడక ఏమోందిలే మామూలే అని చెప్పి అనుకున్నారు, కానీ ఏదో దైవ మహిమ విధి అలా జరిగింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా గోవర్ధనగిరి పర్వతాన్ని అధిరోహించేటప్పటికీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మహిమని తెలుసుకున్నారు. అందువల్ల బయటికి రాగానే ఆపుకోలేక నందుని అడుగుతున్నారు, ఈ పిల్లవాడు ఎవరి కుమారుడు? ఇంత మహత్ ఎలా వచ్చింది? మన గోకులంలోనే ఎందుకు పుట్టాడు? పైగా చిన్నప్పటి నుంచి, ఇతడు పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ గోకులంలో ఎంతో మంది అసురుల్ని సంహరించాడు అని చెప్పి అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని చివరికి అడుగుతున్నారు, ఈ కుమారుడు ఎవరు లేదు అని చెప్పి గోపాలకులు అడుగుతున్నారు. అప్పుడు నందుడు తనకి తెలిసినటువంటి విషయాన్ని చెప్పడం చివరి శ్లోకాల్లో వర్ణించారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. షడ్వింశోధ్యాయః. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ, ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్యవిదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్షతే. గోపాలకులందరూ కూడా కృష్ణుడు చేసినటువంటి ఈ విధమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఏవం విధాని కర్మాణి, బహువిధములైనటువంటి వీరోచితమైనటువంటి కర్మలు, ఇవన్నీ కూడా వీక్ష్య, చక్కగా చూసి తెలుసుకొని, కాకపోతే సందేహం, అతద్వీర్య విద ప్రోచు. వీర్య విత్ అంటే పరాక్రమం తెలిసిన వాళ్ళు అని అర్థం. అతద్వీర్య విద అంటే కృష్ణుని యొక్క పరాక్రమాన్ని తెలుసుకోలేక, ఆయన భగవంతుడిగా భావిస్తున్నారు, కానీ ఈ పరాక్రమం ఎట్లాంటి పరాక్రమమో తెలియదు. న తద్వీర్య పరాక్రమ న తద్వీర్య విద అతద్వీర్య విద అని వ్యాఖ్యానం. వీర్య విత్ అంటే తెలుసుకొనుట. అతద్వీర్య విద ప్రోచు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పరాక్రమం తెలియక గోపాలకులందరూ కూడా ప్రోచు సమభ్యేత్య సువిస్మితాః. ఇక నందుడు చుట్టూత చేరి, సమభ్యేత్య, అభ్యేచ్య అంటే చుట్టూత చేరి ఆశ్చర్యపోతూ ఈ విధంగా అడుగుతున్నారు, ఏం చేశాడయ్యా బాలకుడు, చిన్నపిల్లవాడు, ఈ పిల్లవాడు చేసినటువంటి కర్మలు ఎంత అద్భుతమైనటువంటి కర్మలు. బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం. గ్రామ్యేషు, మనం ఏదో గ్రామీణులం, ఏదో పల్లెటూరులో జీవిస్తున్నటువంటి, గ్రామాల్లో జీవించేటువంటి, పల్లెటూరులో ఉండేటువంటి గొల్లలం మనం. ఆ భగవంతుడు ఏమిటి, ఈ గొల్లల మధ్యలో బతకడం ఏమిటి, ఈ పల్లెటూరులో ఇలా గ్రామాలలో పడి జీవించడం ఏమిటి. బాలకస్య యత్ ఏతాని కర్మాణి, ఏతాని కర్మాణి,
ఇట్లాంటి అత్యద్భుతమైనటువంటి కర్మలు ప్రదర్శించేటువంటి భగవంతుడు ఈ గ్రామంలో జన్మించడం ఏమిటి? కథమర్హతి, కథమర్హతి, ఏ విధంగా కలుగుతుంది ఇట్లా? ఏ అర్హతతో స్వామివారు ఇక్కడ జన్మించారు? అసలు ఆయనతో కలిసి బతకడానికి మనకేం అర్హత ఉంది? కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం. ఎంత ఆశ్చర్యపడిపోతున్నారు ఇక్కడ. అంటే సామాన్యమైనటువంటి గ్రామీణుల మధ్య బతకడము అనేటువంటిది ఇది అంత అపురూపమో కదా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యకరం, జుగుప్సితం. యః సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ. అద్భుతంగా ఉంది శ్లోకం. యః సప్తహాయనో బాలః, ఈ గోవర్ధనగిరి పర్వతం ఏ వయసులో చేశారు అనేటువంటిది ఇక్కడ వివరంగా ఇస్తున్నారు. సప్తహాయన, 7 సంవత్సరాల వయసు ఉందో లేదో ఆ పిల్లవాడు. అట్లాంటి 7 ఏళ్ల పిల్లవాడు, యహ బాలహ, ఏ బాలుడైతే 7 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడో ఆ బాలుడు, కరేణ ఏకేన, ఒకే ఒక్క చేత్తో, లీలయ, అది కూడా కష్టపడకుండా, ఏమాత్రం శ్రమ లేదు, చాలా సునాయాసంగా హాయిగా లీలగా, కథం బిభ్రద్గిరివరం, గిరి అంటే పర్వతము, గిరివరులు అంటే పర్వతాలలో శ్రేష్టమైనటువంటి గోవర్ధనగిరి పర్వతాన్ని కథం బిభ్రత్, ఎలా ధరించాడు ఆ స్వామి? అంత లీలగాన, అంత సునాయాసంగాను ఆడుతూ, అది కూడా 7 రోజులు చేయి కూడా కదలలేదు. పైగా మొత్తం భూమండలం అంతా వచ్చి నా మీద పడ్డా కూడా ఈ చేయి కదలని చెప్పి మాత్రం ప్రతిజ్ఞ కూడా చేశాడు. కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ, ఎలా పట్టుకున్నాడంటే 7 ఏళ్ల పిల్లవాడు 7 రోజులు ఆ కొండని ఎలా ధరించాడంటే ఉపమానం చెప్తున్నారు అక్కడ. పుష్కరం గజరాట్ ఇవ, గజం అంటే ఏనుగు, గజరాట్ అంటే ఏనుగులలో కూడా మంచి పౌరుషమే ఉన్నటువంటి గజరాట్, పొగరెక్కినటువంటి మదించినటువంటి ఏనుగులు, బాగా బలంగా ఉన్నటువంటి ఏనుగు, గున్న ఏనుగు పిల్ల ఏనుగులు కాదు, మంచి గజరాట్, సమ్రాట్, అధిరాట్, విరాట్ అనేటువంటి స్థాయిలు వాటిది. అట్ట గజరాజు పుష్కరం యథా, ఒక పద్మాన్ని, ఒక తామరని పట్టుకుని హాయిగా లీలగా అలా పైకెత్తినట్టుగా, తొండంతో అలా పైకెత్తినట్టుగా, ఒక పువ్వుని పైకెత్తినట్టుగా, తామర పువ్వును అలా పైకెత్తేస్తున్నట్టుగా అలా పైకెత్తాడు. 7 రోజులు అలా ధరించాడు. అంతా అయిపోయిన తర్వాత ఇలా పెట్టాడు. ఈ మధ్యలో ఎవరికేం జరిగిందో వీళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు, పరమాత్మకి. వర్షం వచ్చింది, వెలిసింది, ఇంతవరకే వాళ్ళకి తెలుసు. అంతర్లీనమైనటువంటి ఆ పరమాత్మకే తెలుసు ఇంద్రుడి సంగతి. తర్వాత తెలుస్తుంది ఇంద్రుడు రావటము, తర్వాత స్వయంగా ఆ స్వామికి గోవింద పట్టాభిషేకం ఎట్లా ఉంటుంది అనేటువంటిది, పట్టాభిషేకం మనం ఇక్కడ చూస్తాం. రామాయణంలో పట్టాభిషేకం చివరిలో చూస్తాం, ఇక్కడ స్వామి వారికి పట్టాభిషేకం వచ్చే అధ్యాయంలోనే చూస్తాం. ఎస్ సప్తహాయను, ఇక్కడ వయసు, ఏ వయసులో ఏమేం కార్యక్రమాలు చేశారనేవి ఇక్కడ ఒక 5-6 శ్లోకాల్లో వరుసగా చెప్పుకుంటూ వస్తారు గోపాలకులు. ఈ వయసులో ఇచ్చేశాడు, ఈ వయసులో ఇచ్చేశారు, ఈ వయసులో ఈ కార్యం చేశాడు. ఎట్లా జరుగుతుంది ఇది? ఎస్ సప్తహాయను బాల కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ, గజరాజు, గజాలకే రాజు. అట్లాంటిది సునాయాసంగా ఓ పద్మం తీసినట్టుగా అంత పర్వతాన్ని పైకి లేపేశాడు 7 ఏళ్ల పిల్లవాడు. పైగా ఈ పిల్లవాడు ఏం చేశాడు? పూతన సంహారం గురించి వస్తున్నారు. తోకేనామీలితాక్షేణ, తోక అంటే పిల్లవాడు, పసిపిల్లవాడు. తోక అంటే ఎట్లాంటి పిల్లవాడు? నా అమీలితాక్షేణ, ఈక్షణములు అంటే చూపులు, ఇంకా కళ్ళు తెరి కళ్ళు కూడా ఇంకా పూర్తిగా తెరవనటువంటి ప్రాయం. అట్లాంటి ప్రాయంలో, ఇంకా పూర్తిగా కన్నులు కూడా తెరవనటువంటి వయసులో, పూతనాయా మహౌజస పీతస్తన సహ ప్రాణై కాలేనేవ వయస్తనోః, పూతన ప్రాణాలని హరించేశాడు కదా. ఇంకా పూర్తిగా కళ్ళు కూడా తెరవనటువంటి ఆ బాలుడు ఆ వయసులో, ఈ తోక, చిన్న పిల్లవాడు. తోక అంటే ఆవు తోక, దూడ తోక కాదు, తోక అంటే చిన్న పిల్లవాడు సంస్కృతంలో. తోక, తోకేనా, తోకేనా మీలితాక్షేణ, ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవాలి ఆ చిన్న పిల్లవాడు. అట్లాంటి ఆ పిల్లవాడు కాస్త ఇప్పుడు పూతన వస్తున్నది, నాకు విషం పాలు పడుతున్నది అనేటువంటి విషయం తెలుసుకుని కూడా పిల్లవాడు మహౌజస పీతస్తన, స్తనం తాగుతూనే, ఆవిడిచ్చినటువంటి స్తన్యాన్ని అందుకుంటూనే, ప్రాణై సహ పీత, ప్రాణాలతో పాటు దాగి పారేశాడు. ఎట్లా తాగేశాడంటే
కాలేన ఇవ వయస్తనో. కాలుడు ఏ విధంగా అయితే జీవుల యొక్క ప్రాణాలు లాగేస్తూ ఉంటాడో, వయస్తనో, తను అంటే శరీరం, ఆ శరీరధారుడైనటువంటి ప్రాణుల యొక్క జీవుల యొక్క ఆ ప్రాణాలని కాలుడు తగిన సమయంలో ఎలా అయితే లాగేస్తూ ఉంటాడో, ఈయన ఆ విధంగా ఆ పూతన పాలిట కాల యముడిలాగా ప్రాణై సహ పీతస్తన. వదలవయ్యా వదలవయ్యా, నెత్తిమోరు మొత్తుకుంది, ఇంక వదిలేదే ఉంది, ఆయన పట్టుకుంటే వదులుతాడా? మోక్షం ఇచ్చేదాకా వదలడు. అలాగే ఇచ్చాడు మోక్షం. ఎప్పుడు ఇది జరిగిందంటే కళ్ళు ఇంకా పూర్తిగా తెరవనటువంటి వయసులో చేసినటువంటి పని, రోజుల పిల్లాడు. అలాగే చిన్వతో దస్యయానస్య మాస్యస్య చరణావుదక్, మాస్యస్య చరణావుదక్ అనోపతద్ విపర్యస్తం రుదత ప్రపదాహతం, రుదత ప్రపదాహతం. హిన్వతోధస్యయానస్య అధస్యయానస్య, అలా బండి కింద పడుకోబెట్టారు, పిల్లవాడు చక్కగా నీడగా ఉంది కదా అని చెప్పి ఆ పడుకోబెట్టినటువంటి సమయంలో ఎప్పుడు ఆ పిల్లవాడికి మాస్యస్య, నెలల పిల్లవాడు, ఇంకా 3 నెలల కాలంలో జరిగినటువంటి సందర్భం శకటాసుర వధ అనేటువంటి. ఆ శకటాసురుడి రూపంలో వచ్చినటువంటి బండి ఆకారంలో వచ్చినటువంటి బండి మీద అన్నీ ఉన్నాయి, పాలు పెరుగు మేడ అన్ని పదార్థాలు ఉన్నాయి. అట్లాంటి ఆ శకటాసురుణ్ణి ఆ కింద ఉన్నటువంటి పిల్లవాడు కాస్త ఉట్టిన కాళ్ళు చిట్ట కొట్టుకుంటూ కాళ్ళు చేతులు విదిరించుకుంటూ ఏదో ఏడుస్తూ పడుకున్న ముందు విదిరించినట్టుగా ఒక అంగుష్టంతో అలా కొడితే అది ఆ బండి కాస్త పైకి లేచి కింద పడి ముక్కలు ముక్కలైపోయింది. చరణ ఉదకు, ఎక్కడో ఎగిరిపోయింది, అంత అచ్చు ఎగిరి ఎక్కడో పడిపోయింది ఆ అచ్చు. ఇది చరణావుదకు, ఆ పాద అంగుష్టం తాకటంతోనే ఆ విధంగా శకటం కాస్త ఏమైపోయింది, అనో అపతద్ విపర్యస్తం, విపర్యస్తం తలకిందులైపోయి కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ శకటాసురుడు అనే రాక్షసుడు శకటాసుర భంజనం అయిపోయింది. రుదత ప్రపదాహతం, అట్లాంటి వాడిని కాస్త సంహరించేశాడు. ఏం జరిగిందో ఏమిటో అని చెప్పి ఈ విధంగా రోజుల కాలంలోనే ఉన్న పూతన సంహారం, నెలల కాలంలో జరిగింది శకటాసుర సంహారం. ఇక ఏకహాయన సంవత్సర కాలంలో జరిగినటువంటి ఇంకో అద్భుతమైన సన్నివేశం, తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చాడు, స్వామివారిని బలంగా తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయిన తృణావర్తుడిని సుడిగాలిని కాస్త కంఠం పిసికేసి సంహరించేశాడు. ఏకహాయన, అప్పుడు స్వామివారి వయసు 1 సంవత్సర కాలం పాటు. ఈ వయసు ఎంత అనేటువంటిది మొదట్లో మనం చెప్పుకున్నటువంటి సందర్భాల్లో ఇవ్వాలి కాబట్టి అది ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. సమన్వయం అంటారు కాబట్టి ఏకహాయన ఆసీనో క్రియమాణో విహాయస దైత్యేన యస్తృణావర్తమహన్, దైత్యేన యస్తృణావర్తమహన్ కంఠం కంఠగ్రహాతురం. దైత్యుడు, ఆ దైత్యుని చేత, ఎట్లాంటి దైత్యుడు అంటే తృణావర్తుడు అనేటువంటి దైత్యుని చేత అలా సుడిగాలి రూపంలో వచ్చి విహాయస హ్రియమాణ, విహాయస అంటే ఎగురుతూ గాలి రూపంలో అలా హ్రియమాణ అపహరించి తీసుకువెళ్ళిపోతూ ఉంటే కంఠగ్రహాతురం, వెంటనే స్వామివారు వాడి కంఠాన్ని పట్టుకుని నిలిపేసి మొత్తం అంతా 1 సంవత్సరం పిల్లవాడు కాస్త అక్కడికక్కడే ఆ తృణావర్తుని సంహరించేశాడే స్వామి. ఏం అద్భుతమైనటువంటి లీలడు స్వామి చూపించినటువంటి లీలలు. ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి మాకు. ఆనాడు అట్లా జరిగింది, ఏదో బలం ఏదో రక్షించిందిరే, భగవంతుడు ఏదో రక్షించాడు అనుకున్నాం, కానీ ఈ పిల్లవాడే స్వయంగా చేశాడు అనేటువంటి నమ్మకం మాకు అప్పుడు కలగల. ఇప్పుడు స్వయంగా చూసాం, మా కళ్ళ ముందే అట్లా పర్వతాన్ని పైకి లేపేశాడు. క్వచిత్, ఆ తర్వాత మళ్ళీ ఇక అర్జున వృక్షములు, సాల వృక్షాలని ఆ విధంగా భంగం చేసినటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు ఇక్కడ. క్వచిత్ హయ్యంగ, క్వచిత్ హయ్యంగవత్యైన్యే, ఇక్కడ దా కింద ధావత్తుంది ఐకారంతో పాటు. నిన్న మనం చెప్పుకున్నాం దాన్ని దకారం అనేటువంటి దకారం వస్తే దానికి హకారంగా మారిపోతుంది సంధుల్లో. భగవద్ధరి, భగవద్ధరి, భగవత్ ప్లస్ హరి భగవద్ధరి అవుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి హరిలో పదం దకారంగా మారిపోయి భగవద్ధరి అని చెప్పి పైన వచ్చిన శ్లోకాలు. అలాగే ఇక్కడ క్వచిత్ హయ్యంగా, క్వచిత్ ధయ్యంగా అని చదవాలి, విడదీసినప్పుడు మాత్రం హయ్యంగా. హయ్యంగం అంటే వెన్న, నెయ్యి వెన్నకి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో హయ్యంగం. క్వచిత్ హయ్యంగవస్తైన్యే, స్తైన్యము అంటే దొంగతనం చేశాడు స్వామి.
ఆ మెల్లగా తల్లికి తెలియకుండా, పక్క వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా, వీళ్ళకి తెలియకుండా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండన పాలు పెరుగు మన నీడమ్మ అంటూ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అట్లా వెన్నని దొంగిలించినటువంటి సన్నివేశంతో యశోదమ్మ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బాలకృష్ణుడు. క్వచిత్ హయ్యంగవస్తైన్యే మాత్రాబద్ధ ఉదూఖలే, మాత్రాబద్ధ ఉదూఖలే, తల్లి చేత బంధించబడ్డాడు ఉలూఖలానికి. ఉదూఖలం అంటే ఆ రోటికి ఈయన పొట్టకి కట్టేసింది ఆవిడ తాడు తెచ్చి, తాడుతో. మాత్రాబద్ధ ఉదూఖలే గచ్చన్ అర్జునయోర్మధ్యే, ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు దాన్ని లాక్కుంటూ. ఎక్కడికి వెళ్ళాడంటే అర్జునయోర్ మధ్యే, రెండు అర్జున వృక్షాల మధ్యలోకి. గచ్చన్ అర్జునయోర్ మధ్యే బాహుభ్యాం తావపాతయత్, రెండు చేతులతో ఆ చెట్లని ఇలా స్పృశించి మరి వాటికి చక్కగా ఏదో దీవించినట్టుగా వాటికి కాస్త విముక్తి కలిగించి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. గచ్చన్ అర్జునయోర్ మధ్యే బాహుభ్యాం తావపాతయత్. తావపాతయత్ అనే పదాన్ని విడతీస్తే తౌ అపాతయత్, ఆ రెండు చెట్లని పడగొట్టేశాడు. తౌ అపాతయత్ తావపాతయత్. ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశాడు ఇంకొంతకాలం మీద. ఇక మళ్ళీ వత్సాసురుడు ఉన్నాడు, ధేనుకాసురుడు ఉన్నాడు, వీళ్ళందరినీ వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః హంతు కామం బకం దౌర్భ్యాం ముఖతోరిమపాటయత్. వనే సంచారయన్ వత్సాన్, దూడలతో పాటుగా పిల్లలందరూ చక్కగా వనంలో సంచరించుకుని ఆ దూడల్ని మేపుతూ ఉంటే ఒక పక్కన బలరామకృష్ణులు ఇద్దరు ఉన్నారు. సరామో అంటే బలరాముడితో కూడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. బాలకైర్ వృత, సమస్తమైనటువంటి గోపాలకులతో పాటు, వాళ్ళ వయసుతో ఉండేటువంటి గోపాలకులతో పాటు పరివేష్టించి ఉన్న సమయంలో, కూడుకుని ఉన్న సమయంలో వృత. అప్పుడు ఈ బలరామకృష్ణుని సంహరించడానికి వచ్చినటువంటి బకాసురుడు, పొంగ రూపంలో వచ్చినటువంటి వాడిని, హంతు కామం బకం, కృష్ణుణ్ణి సంహరిద్దామని వచ్చినటువంటి ఆ బకుణ్ణి దోర్భ్యాం ముఖతో, ఆ ముఖాన్ని కాస్త ఆ నోటిని కాస్త అలా పట్టుకుని చీల్చి పారేశాడు. దోర్భ్యాం ముఖతో రిమపాటయత్, దాన్ని కాస్త నాశనం చేసి పారేశాడు. ఆ అసురుడు కాస్త మరణించేశాడు. ఈ విధమైనటువంటి లీలలు ఒకటే రెండా, ఒక్కసారి రివిజన్ అన్నమాట ఇదంతా. 25 అధ్యాయాలు అయిపోయేటప్పటికి రివిజన్ చేస్తున్నారు మరి వ్యాసుల వారు. వత్సేషు వత్స రూపేణ ప్రవిశంతం జిఘాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా. వత్సేషు వత్స రూపేణ, సమస్తమైనటువంటి గోపాలకుల మధ్యలో ఒక దూడ రూపంలో, గోపాలకుల మధ్యలోను దూడల మధ్యలో, వత్స అంటే దూడ, వత్సేషు ఈ దూడల మధ్యలో, వత్స రూపేణ ప్రవిశంతం, మరొక దూడ రూపంలో ప్రవేశించినటువంటి ఒక రాక్షసుడు వత్సాసురుణ్ణి జిఘాంసయ, ఆసురుణ్ణి కాస్త సంహరించేశాడు. హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా, ఆ దూడని కాస్త బాగున్నావు, నువ్వు ఎంత బాగున్నావు, ముద్దుగా ఉన్నావు, భలే బాగున్నావు, భలే బాగున్నావు అని చెప్పేసి దాన్ని పట్టుకుని, కాళ్ళను పట్టుకుని, ఆ రెండు కాళ్ళని పట్టుకుని గట్టిగా ఒక కొట్టు కొడితే, దేనికి? కపిత్థాని, కపిత్థ వృక్షం, అక్కడ ఉన్నటువంటి వెలగ చెట్లకి వేసుకోతే మొత్తం అంతా చెట్లు చెట్లు మొత్తం ఆ వరుస వరుస వెలగ చెట్లన్నీ పడిపోయింది. అది కూడా ఎట్లా కొట్టాడంటే లీలయా, గట్టిగా ఎక్కువ బలం ప్రదర్శించకుండా లీలగా కొట్టాడు. ఇట్లాంటి చేష్టలన్నీ చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడే. హత్వాన్యపాతయత్తేన, అలా కొట్టి చంపేశాడు ఆ వత్సాసురుడిని. ఆ తర్వాత గాడిద రూపంలో వచ్చినటువంటి వాడు నాడు ధేనుకాసురుడు, బలరాముడు సంహరించేశాడు. హత్వా రాసభ దైత్తేయం, రాసభ, రాసభం అంటే గాడిద రూపంలో వచ్చినటువంటి, గాడిద రూపంలో వచ్చినటువంటి దైత్యుడు, దితికుమారుడైనటువంటి వాడు దైత్యుడు. హత్వా రాసభ దైతేయం తద్బంధూంశ్చ బలాన్విత, బలవంతులైనటువంటి ఆ గాడిదని, ఆ ధేనుకాసురుణ్ణి, ధేనుకాసురుడి బంధువులతో పాటుగా ఎవరిని వదిలిపెట్టకుండా, అందరు గాడిదలే. హత్వా రాసభ దైతేయం తద్బంధూంశ్చ బలాన్విత. ఎక్కడున్నారట వీళ్ళందరూ? తాళవృక్ష వనంలో ఉన్నారు. పిల్లలందరూ, బలరామ మేము ఆ తాటి చెట్ల వనంలో మంచి మిగలముగ్గినటువంటి తాటి పండ్లు ఉన్నాయ్యా, అక్కడ తినాలని చెప్పి కోరుకున్నారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ అసురులు ఉన్నారని కూడా సూచించారు వాళ్ళు పైగా.
వీళ్ళ కోరిక నెరవేర్చడం కోసం అసుర సంహారము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండు అయిపోవాలి. వెంటనే నవ్వుకుంటూ హాయిగా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళారు, కొట్టిపారేశారు. చక్రే తాళవనం క్షేమం పరిపక్వ ఫలాన్వితం. ఆ తాళవనంలో ఆ ధేనుకాసుని కాస్త సంహరించి తాళవనం క్షేమం చక్రే, ఆ తాళవనానికి క్షేమాన్ని కలిగించారు. దేనికి క్షేమం? పరిపక్వ ఫలాన్వితం. పరిపక్వ ఫలాన్వితమైనటువంటి తాడి చెట్టు, ఇది ఫలం. ఆ వనంలో ఏమి ఉంటాయంటే పరిపక్వంగా చక్కగా ముందు పాకానికి వచ్చినటువంటి పండిపోయిన మిగలముగ్గినటువంటి తాడి పండు. పిల్లలందరూ చక్కగా తినటానికి ఆతృతతో ఉన్నారు. ఆ రాక్షసుని కొడితే తాటి పండ్లన్నీ రాలిపోతే వీళ్ళు ఆనందించారండి. అబ్బబ్బబ్బబ్బా, చెట్టు ఎక్కకుండా పండు పడిపోయినట్టు. పరిపక్వ ఫలాన్వితం, ఆ ఫలాలన్నీ కూడా ఆస్వాదించుకున్నారు. దుష్ట సంహారం జరిగింది. ఆ విధంగా వత్సాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ప్రలంబం, ప్రలంబాసురుడు వస్తున్నాడు. ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలిన అమోచయత్ వ్రజ పశూన్ గోపాంశ్చారణ్యవహ్నిత. ప్రలంబాసురుడు, ప్రలంబాసురుడు అనేటువంటి వాడు ఒక పిల్లాడి రూపంలో వచ్చాడు. గోపాలకుల మధ్యలో కలిసిపోయారు. ఈ ప్రలంబాసుడు ఈ పిల్లవాడి రూపంలో మరొకడు వచ్చాడు, అసురుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినటువంటి ఈ గోపాలకులు ఇద్దరిని అందరిని కూడా మనం ఒక ఆట ఆడుకుందామని చెప్పి రెండు జట్లుగా విడగొట్టాడు. బలరాముడు వేరే జట్టులో ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వేరే జట్టులో ఉన్నాడు. ప్రలంబాసుడు ఎవరిని ఎంచుకున్నాడంటే బలరాముడు జట్టులో ఉండేట్టుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే కృష్ణుని నేను మోయలేను, ఎందుకంటే తృణావర్తుడి దగ్గర మా సోదరుడు తృణావర్తుడు అంత బలవంతుడు, నాకంటే బలవంతుడైనటువంటి తృణావర్తుడిని కూడా అవలీలగా చిన్న వయసులోనే సంహరించాడు. ఇప్పుడు ఇంకా కృష్ణుడు పెద్దవాడయ్యాడు కాబట్టి నేను అతన్ని మొయ్యలేను. కాబట్టి బలరాముణ్ణి మోసి బలరాముణ్ణి సంహరించేద్దామనే ఉపాయంతో ప్రలంబాసుడు కాస్త ఇటు పక్కన ఉన్నాడు. ప్రలంబం ఘాతయత్వోగ్రం, కృష్ణుడి పక్షాన ఉన్నాడు. ప్రలంబాసుడు కృష్ణుడి పక్షాన ఉన్నాడు, ఎందుకంటే అటు మోయవలసింది బలరాముణ్ణి మోయాడు. అందువలన బలరాముని వీపు మీద ఎక్కించుకొని మోస్తాడు. ప్రలంబం ఘాతయత్వోగ్రం బలేన బలిశాలిన, బలవంతుడైనటువంటి వాడు తన బలంతో బలవంతుడైనటువంటి ఆ బలరాముణ్ణి సంహరిద్దామని చెప్పి ఘాతయత్వోగ్రం. కానీ చివరికి ఏమైంది? అలా తీసుకువెళ్ళాడు. బలరాముడి యొక్క బలం చూసి మొయ్యలేక చివరికి అలిసిపోయి చివరికి ఆ బలరాముడి చేతిలో అసువులు వారు పంచప్రాణాలు హరించిపోయినాయి. అదే సందర్భంలో తర్వాత ఇంకోటి జరిగింది. కాళీయమర్దనం తర్వాత అగ్ని పానం. స్వామివారు అందరూ చూస్తూ ఉండగానే అగ్నిని కాస్త పానం చేసేశారు. ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నాడు, ఒకసారి కళ్ళు తెరిచి, ఒకసారి కళ్ళు మూసుకుని, ఒకసారి రెండు సార్లుగా అగ్నిని కాస్త అలా పానం చేశారు. అగ్నిపానం ఆజమ్య. అమోచయత్ వ్రజ పశూన్, అమోచయత్ వ్రజ పశూన్, వ్రజంలో ఉండేటువంటి పశువులన్నిటినీ చక్కగా విడిపించి రక్షించి గోపాంశ్చారణ్యవహ్నిత, దేని నుంచి రక్షించాడంటే గోపాలకుల్ని గోవుల్ని కూడా అతి భయంకరమైనటువంటి వహ్నిత. వహ్ని అంటే నిప్పు, వహ్నిత అంటే అగ్ని నుండి. ఆ రెండు రకాలైనటువంటి అక్కడ కాళీయ మడుగు దగ్గర పుట్టినటువంటి వనం ఒకటి, ఇంకోటి బృందావనం బయట ఊరు బయట ఉన్నటువంటి దావానంలో వచ్చినటువంటి అగ్ని. ఈ అగ్నిని స్వామివారు అలా పానం చేసేశారు. ఈ అగ్ని నుంచి గోపాలకుల్ని గోవుల్ని సురక్షితంగా రక్షించి తీసుకొచ్చాడయ్యా. వీటిల్లో చాలా వరకు కొంతమంది చూశారు, కొంతమంది చూడాల ఇప్పటి వరకు ఘట్టాలన్నీ. కాబట్టి ఇవన్నీ జరిగినవి లీలలన్నీ. అసలు ఇవన్నీ వీళ్ళు జరిగినవి. అసలు ఆయన గర్భంలో ఉండగానే మాయ, గర్భంలోకి రాకముందే ఒక మాయ చేశాడు. ఏమిటంటే యోగమాయ ద్వారా అన్నగారైన బలరాముణ్ణి ఈ గర్భంలోంచి ఆ గర్భంలోకి మార్చి పారేశాడు. అది వీళ్ళకి తెలియదు. యోగమాయ జన్మించడమో తెలియదు వీళ్ళకి, తెలియనివి ఇంకా ఉన్నాయి. కాబట్టి తెలిసినంత వరకు ఇక్కడ వీళ్ళకు జన్మించిన తర్వాత చెప్పినటువంటి ఘట్టాలు మాత్రమే వివరించుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఆసీ విశత మాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్. కాళీయమర్దనం. ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విషోదకాం, అటువంటి యమునా జలాలని నిర్విషోదకాం చక్రే, ఏమాత్రము విషపూరితము కాకుండా రక్షించాడు స్వామి.
నిర్విషోదకాం చక్రే. అంటే విషపూరితమైన జలాలు కాకుండా స్వచ్ఛమైనటువంటి యమునా జలాలు, త్రాగటానికి ఉపయోగకరమైనటువంటి జలాలుగా తీర్చిదిద్దారు స్వామి. ఎట్లాంటి భయంకరమైన విషజ్వాలనవి! ఆసీ విషతమాహీంద్రం. అత్యంత భయంకరమైనటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి విషజ్వాలలు కక్కేటువంటి ఆ మహీంద్రుడు, అహీంద్రుడు, ఇక్కడ మాహీంద్రుడు కాదు, మహేంద్రుడు అనమాట. అత్యంత విషతమ అహీంద్రం. అహి అంటే సర్పము, నాగేంద్రం, అహీంద్రం అంటే సర్పాలలో శ్రేష్టమైనటువంటి సర్పమైనటువంటి కాళీయుణ్ణి దమిత్వా విషమం హ్రదాత్. ఆ హ్రదము నుండి అతని యొక్క విషాన్ని విమదం కృత్వా. విమదము అంటే మదము పూర్తిగా తొలగింపచేయుట, విమదం. విమదం కృత్వ, ఆ కాళీయుడి యొక్క అహంకారాన్ని, మదాన్ని, గర్వాన్ని అణిచివేసి 101 పడగల మీద స్వామివారు నాట్యం చేసి అత్యద్భుతమైనటువంటి లీల చూపించి అందరికీ ప్రసహ్యోద్వాస్య యమునా. ఆ యమునా నది జలాన్ని చక్కగా మళ్ళీ పావనం చేసేశారు స్వామి కాస్త. అక్కడ ప్రసహ్య అనే పదం అర్థం ఏంటంటే బలవంతంగా స్వామి ఇక్కడి నుంచి యమునా నది నుంచి మళ్ళీ రసాతలానికి పంపించేశారు. ఎక్కడైతే నాగలోకం ఉందో ఆ నాగలోకానికి వెళ్ళిపోను ఇక్కడి నుంచి. ఈ జలాలు పూర్తిగా తాగటానికి యోగ్యమైనటువంటి జలాలు కాబట్టి ఇక్కడ నీ నివాసం కుదరదు, నువ్వు నీ నివాసానికి వెళ్ళిపో అని చెప్పి బలవంతంగా పంపించేశారు. అక్కడ వాళ్ళు నాగకన్యలు, నాగపత్నులు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా మనం ప్రతి శ్లోకము, ప్రతి పదము మనం చెప్పుకున్నామండి. అత్యంత ఉపయోగకరమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్తోత్రాల మీద ఒక పిహెచ్డి ఉంది. మా అత్తయ్య గారే చేశారు, 30 ఏళ్ల కిందట చేశారు. భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క స్తోత్రాల మీద ఏ ఏ స్తోత్రం ఎలా, దాని అర్థం ఏమిటి, అవన్నీ కూడా. అలాగే దుస్త్యజశ్చానురోగ దుస్త్యజశ్చానురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయేస్మాసు తస్యాప్ తస్యాప్యోత్పత్తికం తస్యాప్యోత్పత్తికః కథం. ఇప్పుడు అడుగుతున్నారు ఈ 13, 14 శ్లోకాలకు వచ్చేటప్పటికీ తస్య, ఆ పిల్లవాడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఔత్పత్తిక, ఉత్పత్తి, ఔత్పత్తిక ఉత్పత్తి, జననము, ఉద్భవము, కథం ఎలా జరిగింది. కథం అంటే ఏ విధంగా జరిగింది, ఆ పిల్లవాడి యొక్క జననం ఎలా జరిగింది, ఇక్కడ ఎలా సంభవమైంది. ఎందుకంటే దుస్త్యజశ్చానురాగోస్మిన్, అనురాగం. ఎట్లాంటి అనురాగం అంటే దుస్త్యజ, త్యజ అంటే విడిచిపెట్టడం, దుస్త్యజ అంటే విడిచిపెట్టలేనటువంటి బంధుత్వం మా మధ్యలో. ఆ పరమాత్ముడు ఎక్కడ, గోవులు కాచుకునేటువంటి గోపాలకుల మనం ఎక్కడ. ఈ పల్లెటూరులోకి వచ్చి, ఈ గోకులంలోకి వచ్చి స్వామివారు మనతో ఈ విధమైనటువంటి ఆత్మీయ అనురాగ అనుబంధాలను ఈ విధంగా పెనవేసుకున్నారే, విడిచిపెట్టలేనటువంటి విధంగా. దుస్త్యజశ్చానురాగోస్మిన్, అస్మిన్ మన పట్ల. అట్లాంటిది సర్వేష, ఒకళ్ళిద్దరి పట్ల కాదు, ఆవులు దూడల పట్ల కూడా ఆ విధమైనటువంటి ప్రేమాభిమానాల్ని పెంపొందింపజేశాడు. ఎప్పుడంటే బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పినప్పుడు. సర్వేషాం నో వ్రజౌకసాం, సమస్తమైనటువంటి వ్రజవాసులందరికీ స్వామి పట్ల ఈ విధమైనటువంటి ఆత్మీయత అనురాగాలు ఉన్నాయి. మనకి స్వామి మీద ఆ విధమైన అనురాగమే ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఓ నంద, నంద అంటూ నందుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. నంద తే తనయా, తే తనయే అస్మాసు, తే తనయే, నీ కుమారుడి పట్ల మా అందరికీ ఉన్నటువంటి అనురాగం చూస్తున్నావు కదా, అతని యొక్క ఉత్పత్తి ఏ విధంగా కలిగింది. తస్యా ఉత్పత్తిక కథం అని నీ పిల్లవాడే అంటావా, నువ్వు నిజం చెప్పు. క్వ సప్తాహాయనో బాలః క్వ మహాద్రివిధారణం. సప్తాహాయనో బాలః, క్వ, క్వ అంటే ఎక్కడ, సప్తాహాయనో బాలః 7 సంవత్సరాల ప్రాయమున్నటువంటి బాలుడెక్కడ, చిన్న పిల్లవాడెక్కడ, 7 ఏళ్ల పిల్లవాడెక్కడ. క్వ మహాద్రివిధారణం, 1 యోజనం ఎత్తు 2 యోజనాల వెడల్పు ఉన్నటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి గిరి, గోవర్ధన గిరి. ఆ మహాద్రి విధారణం, ఆ గోవర్ధన గిరి ధారణం ఏమిటి. ఈ 7 ఏళ్ల పిల్లవాడు ఎక్కడ, గోవర్ధన పర్వతాన్ని చేతిలో ఒక చేతితో పైకెత్తడం ఏమిటి. ఇది ఎక్కడ, అది ఎక్కడ, క్వా అంటే ఎక్కడ. మేము నమ్మలేకపోతున్నామయ్యా ఈ ఆశ్చర్యాన్ని. తతః,
తతో నో జాయతే శంక. అప్పుడు మాకు శంక, అనుమానం కలిగింది. ఈ విధంగా 7 రోజులు నిశ్చలంగా ఉంటే మేము ఆశ్చర్యంతో 7 రోజులు నిద్రాహారాలు మానేసి ఆకలి దప్పులు లేకుండా ఈ విధంగా స్వామివారి లీలనే చూస్తూ తరించిపోయామే. దాంతో మాకు ఇంకా అనుమానం కలిగిందయ్యా. తతో నో జాయతే శంక వ్రజనాథ తవాత్మజే. హే వ్రజనాథ, ఓ నంద, ఈ వ్రజనాథుడు, మా అందరికి ఆత్మస్వరూపుడైన ఈ పరమాత్ముడు తవ ఆత్మజే అనేటువంటి శంక కలిగింది. నీ కుమారుడేనా? ఎలా పుట్టాడు? నిజంగా చెప్పు, మాకు అనుమానంగా ఉంది కొంచెం అని చెప్పి ఈ నందుణ్ణి మొత్తం ప్రజవాసులందరూ అడుగుతున్నారు. అందరూ సమిష్టిగా అడిగేటప్పటికి నందుడు ఇప్పుడు అసలైనటువంటి విషయం చెప్పబోతున్నాడు. ఏం చెప్పాలి? నందుడికి తెలుసా తెలీదా అనేటువంటిది ఇంకొక 15 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో మనం ప్రస్తావించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.